అందరికీ నమస్కారం. గోవింద ఆస్ట్రో సేవా ఛానల్కి స్వాగతం. ఓం ఆదిత్యాయ నమః, ఓం భాస్కరాయ నమః. ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం కుంభరాశి వారికి 2026 మార్చి 22 ఆదివారం, 23 సోమవారం, 24 మంగళవారం, 25 బుధవారం రాశిఫలాలు. ఈ వీడియో మీకు ఉపయోగపడితే తప్పకుండా గోవింద ఆస్ట్రో సేవా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క సబ్స్క్రైబ్ మాకు చాలా పెద్ద ప్రోత్సాహం. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు. దయచేసి మీ ప్రేమతో ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులకు షేర్ చేయండి మరియు కామెంట్లో తప్పకుండా ఓం నమః శివాయ అని టైప్ చేయండి. దయచేసి ఈ వీడియోను చివరి వరకు చూడండి. మీకోసమే ప్రేమతో భక్తితో ఈ రాశిఫలాలు చెబుతున్నాము. మీ ఆశీర్వాదమే మా బలం. గోవింద ఆస్ట్రో సేవతో ఉండండి. ధన్యవాదాలు. కుంభరాశివారికి మార్చి 22 నుంచి 25 వరకు ఉండే కాలం జీవితంలో ఒక ముఖ్యమైన పరీక్షల సమయంగా చెప్పాలి. ఈ సమయంలో మీరు చేసే పనులు సులభంగా పూర్తికావు. చిన్న పని కూడా ఎక్కువ శ్రమతో చేయాల్సి వస్తుంది. మీరు ఎంత ప్రయత్నించినా ఫలితం ఆలస్యంగా రావడం వల్ల మనసులో నిరుత్సాహం పెరుగుతుంది. ఇది మీ శ్రమ వృధా అవుతున్నట్టు అనిపించవచ్చు, కానీ జ్యోతిష్య ప్రకారం ఇది శనిగ్రహ ప్రభావం వల్ల వచ్చే సహనం పరీక్ష. ఈ కాలంలో మీరు గతంలో చేసిన పనుల ఫలితాలు ఇప్పుడు ఎదురవుతాయి. మీరు ఎవరికి సహాయం చేసినా గుర్తు పెట్టుకోని వారు కూడా ఉంటారు. మీరు చేసిన మంచి పనికి కృతజ్ఞత రాకపోవడం వల్ల బాధ కలుగుతుంది. అయితే ఇది మీ జీవితంలో నిలబడే శక్తిని పెంచే కాలం. ఈ రోజుల్లో ముఖ్యంగా నిర్ణయాలు తీసుకునే సమయంలో తొందరపడకండి. ఎవరి మాట విన్నా వెంటనే నమ్మకండి. మీకు అనుకూలంగా కనిపించే పని కూడా చివరికి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. అందుకే ప్రతి పని ముందు 2 సార్లు ఆలోచించడం మంచిది. ఈ 4 రోజులు మీరు మానసికంగా బలంగా ఉంటే తర్వాత వచ్చే కాలం చాలా మంచి ఫలితాలిస్తుంది. ఆటుపోట్లు ఎక్కువగా కనిపించినా ఇవి శాశ్వతం కావు. ఇది మార్పుకు ముందు వచ్చే కఠినమైన దశ మాత్రమే. ఈ సమయంలో కుంభరాశివారికి ముఖ్యంగా ఎదురయ్యే సమస్య అవమానం. మీరు చెయ్యని పనికి మీరు తప్పు పట్టబడే పరిస్థితి రావచ్చు. కుటుంబంలో కానీ, ఉద్యోగంలో కానీ, బయట సమాజంలో కానీ మీ మాటను తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. మీరు నిజాయితీగా మాట్లాడినా కొందరు దాన్ని అహంకారంగా భావిస్తారు. మీరు మౌనం పాటించినా మీమీద అనుమానం పెడతారు. ఈ పరిస్థితి వల్ల మీకు తీవ్ర మనస్తాపం కలగవచ్చు. కొంతమంది కుంభరాశివారు ఈ సమయంలో ఒంటరిగా ఉండాలని అనిపిస్తుంది. ఇది గ్రహస్థితి వల్ల వచ్చే మానసిక ఒత్తిడి. ముఖ్యంగా శని మరియు కుజ ప్రభావం ఉన్నప్పుడు మనిషి తన మంచితనానికి ఫలితం కనిపించదని భావిస్తాడు. కాని ఇదే సమయం మన సహనాన్ని పరీక్షించే కాలం. ఈ రోజుల్లో ఎవరికీ మీ రహస్యాలు చెప్పకండి. మీ ప్లాన్ గురించి ముందుగా చెప్పడం మంచిది కాదు. మీ పని నిశ్శబ్దంగా చేసుకుంటే తర్వాత మీ విలువ పెరుగుతుంది. మీ మీద విమర్శలు వచ్చినప్పుడు వెంటనే స్పందించకండి. కొంత సమయం తర్వాత నిజం బయటపడుతుంది. ఈ కాలం గడిచాక మీరు గౌరవం పొందే పరిస్థితి వస్తుంది. మార్చి 22 నుంచి 25 వరకు కుటుంబ విషయాల్లో జాగ్రత్త అవసరం. చిన్న విషయాలు పెద్ద గొడవలకు దారితీసే సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా మాటల వల్ల సమస్యలు వస్తాయి. మీరు చెప్పిన మాటను వేరేలా అర్థం చేసుకోవడం వల్ల అపార్థాలు పెరుగుతాయి. ఇంట్లో పెద్దలతో వాదించడం మంచిది కాదు. మీరు సరిగానే ఉన్నా ఆ సమయంలో వాదిస్తే పరిస్థితి మరింత కఠినంగా మారుతుంది. కుటుంబంలో కొంతకాలంగా ఉన్న సమస్యలు ఈ రోజుల్లో బయటపడే అవకాశం ఉంది. కొంతమంది కుంభరాశివారికి ఆస్తి, డబ్బు లేదా బాధ్యతల విషయంలో విభేదాలు రావచ్చు. ఎవరిమీద కోపం పెట్టుకున్నా వెంటనే చెప్పకుండా శాంతంగా ఉండటం మంచిది. ఈ కాలంలో తీసుకున్న నిర్ణయాలు తర్వాత పశ్చాత్తాపం కలిగించే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య కూడా చిన్న మాట పెద్ద సమస్యగా మారవచ్చు. ఈ రోజుల్లో ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడం అవసరం. అనుమానం పెంచుకోవడం మంచిది కాదు. కుటుంబంలో శాంతి ఉండాలంటే మీరు ముందుగా సహనం చూపాలి. మీరు ఒక్కడుగు వెనక్కి వేసినా తర్వాత పరిస్థితి మీకు అనుకూలంగా మారుతుంది. ఈ 4 రోజుల్లో మీ గౌరవానికి సంబంధించిన విషయాల్లో జాగ్రత్త అవసరం. మీరు చేసిన పని గురించి తప్పుగా ప్రచారం జరిగే అవకాశం ఉంది. కొందరు మీ విజయాన్ని చూసి అసూయపడేవారు కూడా ఉంటారు. మీరు నమ్మిన వ్యక్తి కూడా మీ గురించి తప్పుగా మాట్లాడే పరిస్థితి రావచ్చు. అందుకే ఈ రోజుల్లో మీ వ్యక్తిగత విషయాలు బయట చెప్పకండి. ముఖ్యంగా డబ్బు, పని, కుటుంబ విషయాలు ఇతరులతో చర్చించడం తగ్గించండి. జ్యోతిష్యంగా చూస్తే శని ప్రభావం ఉన్నప్పుడు మనిషి తన కష్టంతో ఎదిగినా మధ్యలో అవరోధాలు వస్తాయి. కాని అదే శని తర్వాత గొప్ప ఫలితాలు కూడా ఇస్తాడు. అందుకే ఈ కాలంలో వచ్చిన అవమానాన్ని శాపంగా కాకుండా పరీక్షగా భావించాలి.
మీరు నిజాయితీగా ఉంటే చివరికి మీ పేరు కాపాడబడుతుంది. కొంతకాలం నిశ్శబ్దంగా ఉండడం వల్లే మీరు పెద్ద సమస్య నుంచి బయటపడతారు. మీ పని మీద దృష్టి పెట్టండి, ఇతరుల మాటల మీద కాదు. ఈ కాలం గడిచాక మీ గౌరవం తిరిగి వస్తుంది. ఈ కాలం కఠినంగా ఉన్నా దాని వెనక దైవకృప దాగి ఉంటుంది. కుంభరాశివారికి ఈ రోజుల్లో ఆధ్యాత్మికంగా పెద్ద మార్పు ప్రారంభం అవుతుంది. మీరు ఇంతకాలం అనుభవించిన కష్టాలు వృధా కావు. అవి మీ జీవితాన్ని కొత్త దిశలో తీసుకెళ్లడానికి వచ్చినవి. మీరు ఎవరిమీద ఆధారపడకుండా నిలబడాలని అనిపిస్తుంది. ఇదే మార్పు ప్రారంభం. భగవంతుడు మీకు సహాయం చేసే ముందు మీలో ధైర్యం పెంచుతాడు. అందుకే ఈ రోజుల్లో ఒంటరితనం అనిపించినా అది చెడు కాదు. అనుకోని చోటనుంచి సహాయం రావచ్చు. మీరు ఆశించని వ్యక్తి మీకు తోడుగా నిలబడే అవకాశం ఉంది. గతంలో ఆగిపోయిన పని మళ్లీ మొదలయ్యే సూచనలు ఉన్నాయి. ఈ రోజుల్లో ప్రార్థన చేస్తే ఫలితం త్వరగా కనిపిస్తుంది. ముఖ్యంగా సూర్యుడికి నమస్కారం చేయడం, శివుని జపం చేయడం మీకు మంచి ఫలితం ఇస్తుంది. ఈ కాలం ముగిసేసరికి మీరు గతం కంటే బలంగా మారతారు. కష్టకాలం తర్వాత మంచికాలం ప్రారంభమయ్యే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇది మీ జీవితంలో కొత్త అధ్యాయం మొదలయ్యే సమయం. కుంభరాశివారికి ఈ 4 రోజుల్లో ముఖ్యంగా కనిపించే సమస్య డబ్బుకు సంబంధించినది. డబ్బు వస్తుందని అనుకున్న చోట ఆలస్యమవుతుంది. చేతిలోకి రావాల్సిన మొత్తం ఆగిపోవచ్చు, లేదా వేరే అవసరాలకు వెళ్ళిపోవచ్చు. మీరు చాలా జాగ్రత్తగా ఖర్చు చేస్తున్నా అనుకోని ఖర్చులు పెరుగుతాయి. ఈ సమయంలో అప్పులు తీసుకోవాల్సిన పరిస్థితి కొందరికి రావచ్చు. కాని జ్యోతిష్య ప్రకారం ఈ రోజుల్లో పెద్ద మొత్తంలో అప్పు తీసుకోవటం మంచిది కాదు. తాత్కాలికంగా అవసరం ఉంటే మాత్రమే తీసుకోవాలి. ముఖ్యంగా స్నేహితుల దగ్గర లేదా బంధువుల దగ్గర డబ్బు తీసుకుంటే మాటల సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగం చేసేవారికి జీతం ఆలస్యం కావచ్చు, లేదా అదనపు ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారం చేసేవారికి లాభం తగ్గి ఖర్చు ఎక్కువవుతుంది. కొంతమంది కుంభరాశివారికి పాత బాకీలు తిరిగి చెల్లించాల్సిన పరిస్థితి రావచ్చు. ఈ కాలంలో డబ్బు నిలవకపోవటానికి కారణం గ్రహస్థితి. శని మరియు రాహు ప్రభావం ఉన్నప్పుడు మనిషి సంపాదించినా నిలవదు. అందుకే ఈ రోజుల్లో పొదుపు చాలా అవసరం. అవసరం లేని వస్తువులు కొనడం మానేయాలి. పరిష్కారంగా ప్రతి ఉదయం సూర్యునికి నీరు అర్పించటం మంచిది. అలాగే ఆదివారం రోజున గుడికి వెళ్లి నూనె దీపం వెలిగిస్తే ఆర్థిక సమస్యలు క్రమంగా తగ్గుతాయి. మీ చేతిలో డబ్బు తక్కువ ఉన్నా భయం పడకండి. ఈ కాలం తాత్కాలికం మాత్రమే. తరువాత నెమ్మదిగా ఆదాయం పెరిగే సూచనలు ఉన్నాయి. ఈ రోజుల్లో కుంభరాశివారికి బయట సమస్యలు ఉన్నా లోపల ఒక విచిత్రమైన మార్పు కనిపిస్తుంది. ముందు చిన్న విషయం కూడా బాధ కలిగించేది, కానీ ఇప్పుడు మీరు ఎక్కువగా మౌనం పాటించాలని అనిపిస్తుంది. ఇది బలహీనత కాదు, ఇది అంతరంగ శాంతి ప్రారంభం. మీరు ఎక్కువగా ఒంటరిగా ఉండాలని అనిపించవచ్చు, అందరితో మాట్లాడాలని అనిపించదు. ఇది గ్రహ ప్రభావం వల్ల వచ్చే ఆధ్యాత్మిక స్థితి. మనస్సు బయట ప్రపంచం నుంచి లోపలికి తిరిగే సమయం ఇది. ఈ రోజుల్లో మీరు గతంలో చేసిన తప్పులు గుర్తురావచ్చు, కొన్ని విషయాలు గుర్తు చేసుకొని బాధపడవచ్చు. కానీ ఇది చెడు కాదు, మనసు శుద్ధి అవుతున్న సంకేతం. మనిషి తనలో మార్పు రావటానికి ముందు ఇలా జరుగుతుంది. ధ్యానం చెయ్యాలని అనిపించవచ్చు, దేవాలయానికి వెళ్లాలని అనిపించవచ్చు, పూజలు చెయ్యాలనే కోరిక పెరుగుతుంది. ఇది మీకు రక్షణ ఇచ్చే శక్తి. ఈ కాలంలో మీరు కోపాన్ని తగ్గిస్తే మీకు చాలా శాంతి వస్తుంది. ఎవ్వరితోనైనా వాదన పెట్టకపోవటం మంచిది. మీరు మౌనం పాటించిన కొద్దీ సమస్యలు తగ్గుతాయి. ఈ రోజుల్లో మీరు భగవంతుణ్ణి ఎక్కువగా గుర్తు చేసుకుంటే మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. అంతరంగ శాంతి వచ్చిన తర్వాతే బయట సమస్యలు కూడా సర్దుకుంటాయి. ఈ 4 రోజుల్లో కుంభరాశివారికి దైవంపై విశ్వాసం ఎక్కువగా పెరుగుతుంది. ఇంతకాలం మీరు కష్టాలు చూసిన కారణంగా ఇప్పుడు దేవుడి మీద ఆధారపడాలని అనిపిస్తుంది. కొంతమంది ఈ సమయంలో కొత్తగా పూజలు మొదలుపెడతారు. మీరు ఎప్పుడూ వెళ్లని దేవాలయానికి వెళ్లాలని అనిపించవచ్చు, పాత మంత్రాలు గుర్తురావచ్చు, ఎవరో చెప్పిన స్తోత్రం చెయ్యాలని అనిపిస్తుంది. ఇది సాధారణం కాదు, ఇది దైవ అనుగ్రహం ప్రారంభం. జ్యోతిష్యంగా చూస్తే శని ప్రభావం ఉన్నప్పుడు మనిషి భక్తివైపు వెళతాడు. ఎందుకంటే శని మనిషిని కష్టాల ద్వారా బలంగా చేస్తాడు. కష్టాల్లో ఉన్నప్పుడు మనసు దేవుడిని ఆశ్రయిస్తుంది. ఈ కాలంలో మీరు చేసే చిన్న పూజ కూడా మంచి ఫలితమిస్తుంది. పెద్ద పెద్ద యజ్ఞాలు అవసరం లేదు, నిజమైన మనసుతో చేసిన ప్రార్థన సరిపోతుంది.
మీరు భక్తితో చేసిన పని వృధా కాదు. ఈ రోజుల్లో చేసిన జపం, చేసిన దానం, చేసిన పూజ తరువాతి కాలంలో మంచి ఫలితంగా తిరిగి వస్తుంది. భక్తి పెరగటమంటే మీ జీవితంలో కొత్త దారి తెరుచుకోవటం. కష్టకాలం ముగిసే ముందు ఈ మార్పు తప్పకుండా వస్తుంది. ఈ కాలం మొత్తం కష్టమే అనుకోవద్దు. మధ్యలో చిన్న చిన్న ఆనందాలు కూడా వస్తాయి. మీరు ఊహించని వార్త మీకు సంతోషం కలిగించవచ్చు. కొంతకాలంగా ఎదురుచూస్తున్న విషయం గురించి మంచి సమాచారం రావచ్చు. కుటుంబంలో ఒక చిన్న కార్యక్రమం జరగవచ్చు. పిల్లల వల్ల ఆనందం కలుగుతుంది. కొందరికి పాత స్నేహితుణ్ణి కలిసే అవకాశం ఉంటుంది. ఈ చిన్న సంఘటనలు మీ మనసుకు ధైర్యం ఇస్తాయి. మీరు చేసిన పని గుర్తింపు పొందే అవకాశముంది. పెద్ద విజయమేమీ కాకపోయినా మీకు సంతృప్తి కలిగించే ఫలితం వస్తుంది. కొంతమంది కుంభరాశివారికి చిన్న ప్రయాణం జరగవచ్చు. ఈ ప్రయాణం వల్ల మనస్సు తేలికవుతుంది. కొంతకాలంగా ఉన్న టెన్షన్ తగ్గుతుంది. ఈ రోజుల్లో మీరు ఆనందం కోసం పెద్ద విషయాలు ఆశించకండి. చిన్న విషయాల్లో సంతోషం చూడండి. అదే మీకు శాంతి ఇస్తుంది. జ్యోతిష్య ప్రకారం కష్టకాలంలో కూడా చిన్న సంతోషాలు రావటమంటే పెద్ద మార్పు దగ్గరలో ఉందని అర్థం. కాబట్టి ఈ రోజుల్లో వచ్చిన మంచి సంఘటనలను చిన్నగా తీసుకోకండి. అవే మీకు బలమిస్తాయి. ఈ 4 రోజుల్లో కొంతమంది కుంభరాశివారికి అర్థంకాని అనుభవాలు రావచ్చు. మీరు అనుకున్న పని ఎలా జరిగిందో మీకే ఆశ్చర్యం కలిగించే పరిస్థితి వస్తుంది. ఇది సాధారణం కాదు. ఇది దైవ కృప సంకేతం. మీరు చాలా రోజులుగా ఆగిపోయిన పని ఒక్కసారిగా పూర్తి కావచ్చు. ఎవ్వరూ సహాయం చెయ్యరని అనుకున్న సమయంలో ఒక వ్యక్తి వచ్చి సహాయం చేయవచ్చు. కొంతమంది జీవితంలో ఒక మంచి నిర్ణయం తీసుకునే పరిస్థితి వస్తుంది. ముందు భయం ఉన్నా తరువాత అది మీకు మంచిదని తెలుస్తుంది. కొందరికి కలలో దేవాలయం కనిపించవచ్చు. పాత జ్ఞాపకాలు గుర్తురావచ్చు. ఇవి మనసు మార్పు సంకేతాలు. మీరు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఒక్కసారిగా సమస్యకు మార్గం కనిపిస్తుంది. ఇది మీ శ్రమ ఫలితం మాత్రమే కాదు, దైవ అనుగ్రహం కూడా ఉంటుంది. ఈ రోజుల్లో మీరు ఎవరికి సహాయం చేస్తారో అది మీకు రెట్టింపు ఫలితం ఇస్తుంది. మంచి పని చేసిన రోజు మీకు మంచి వార్త వచ్చే అవకాశం ఉంది. అద్భుత అనుభవాలు అంటే పెద్ద అద్భుతం కావాల్సిన అవసరం లేదు. మీరు ఊహించని విధంగా పని సర్దుకోవటం కూడా అద్భుతమే. ఈ కాలం ముగిసేసరికి మీరు ఒక విషయం తెలుసుకుంటారు. మీరు ఒంటరిగా లేరు. మీపై ఒక దైవశక్తి కాపాడుతోంది. ఈ 4 రోజుల్లో కుంభరాశివారికి ఒక ముఖ్యమైన మార్పు అనుకోని సహాయం రూపంలో కనిపిస్తుంది. మీరు ఆశించిన వ్యక్తి కాదు, మీరు ఎక్కువగా మాట్లాడని వ్యక్తి లేదా చాలా రోజులుగా కలవని వ్యక్తి మీకు సహాయం చేసే అవకాశముంది. ఈ సహాయం డబ్బు రూపంలో కావచ్చు, మాట రూపంలో కావచ్చు, లేదా ఒక మంచి సలహా రూపంలో రావచ్చు. ఇప్పటివరకు మీరు ఒంటరిగా పోరాడుతున్నట్టు అనిపించినా ఈ రోజుల్లో మీకు తోడు నిలిచేవారు ఉంటారు. కొంతకాలంగా మీకు సహాయం చెయ్యాలి అనుకున్నవారు ఇప్పుడు ముందుకొస్తారు. జ్యోతిష్యంగా చూస్తే గురుప్రభావం కొంచెం అనుకూలంగా ఉన్నప్పుడు ఇలా జరుగుతుంది. ఉద్యోగం చేసేవారికి ఒక సీనియర్ సహాయం చేసే అవకాశముంది. మీరు చెప్పకుండా మీ సమస్యను అర్థం చేసుకునే వ్యక్తి కనిపిస్తాడు. వ్యాపారం చేసేవారికి ఒక కొత్త పరిచయం వల్ల లాభం వచ్చే సూచనలున్నాయి. కుటుంబ విషయాల్లో కూడా ఒక పెద్దవారి సలహా వల్ల సమస్య సర్దుకుపోవచ్చు. మీరు చాలా రోజులుగా ఆలోచిస్తున్న విషయం మీద ఒక సరైన మార్గం కనిపిస్తుంది. ఈ కాలంలో మీకు వచ్చిన సహాయం చిన్నదైనా దాన్ని తక్కువగా భావించకండి. అదే తర్వాత పెద్ద మార్పుకు కారణమవుతుంది. మీ మనసులో కృతజ్ఞత ఉండాలి. సహాయం చేసిన వ్యక్తిని గౌరవించాలి. దైవ అనుగ్రహం వచ్చినప్పుడు ముందుగా మనిషి రూపంలో సహాయం వస్తుంది. అందుకే ఈ రోజుల్లో మీ దగ్గరికి వచ్చే ప్రతి వ్యక్తిని గౌరవంగా చూడాలి. ఈ కాలం మొత్తం కుంభరాశివారికి సహనం పరీక్షించే కాలం. మీరు ఎంత బలంగా ఉన్నా కొన్నిసార్లు అలసట అనిపిస్తుంది. పనులు ఆలస్యమవడం, మాటలు తప్పుగా అర్థం కావడం, మీ ప్రయత్నానికి వెంటనే ఫలితం రాకపోవడం ఇవన్నీ మీకు ఒత్తిడి పెంచుతాయి. ఈ రోజుల్లో ముఖ్యంగా కోపం నియంత్రించడం చాలా అవసరం. ఒకసారి కోపంతో మాట్లాడితే తరువాత పరిస్థితి మరింత కఠినంగా మారుతుంది. మీరు మౌనం పాటిస్తేనే సమస్య చిన్నదిగా ముగుస్తుంది. జ్యోతిష్యంగా శని ప్రభావం ఉన్నప్పుడు మనిషి ఎంత నిజాయితీగా ఉన్నా పరీక్షలు తప్పవు. కాని ఈ పరీక్షల తర్వాతే మంచి కాలం వస్తుంది. అందుకే ఈ రోజుల్లో మీరు ఓర్పు కోల్పోకూడదు. కొంతమంది కుంభరాశివారికి పనిమీద ఆసక్తి తగ్గినట్టు అనిపిస్తుంది. ఏ పని చెయ్యాలన్నా మనసు రావడం లేదు.
ఇది తాత్కాలికం. మీ శరీరానికి విశ్రాంతి అవసరమున్నప్పుడు ఇలా అనిపిస్తుంది. ఈ కాలంలో మీరు ఎక్కువగా మాట్లాడకుండా పనిమీద దృష్టి పెట్టండి. ఇతరుల తప్పులు చూసి స్పందించకండి. మీరు మీ మార్గంలో నడిస్తే తర్వాత మీకు గౌరవం వస్తుంది. సహనం ఉన్నవారికి ఈ కాలం తర్వాత మంచి అవకాశాలు వస్తాయి. త్వరపడిన వారికి మాత్రం ఇబ్బందులు పెరుగుతాయి. మార్చ్ 24 తర్వాత కుంభరాశివారికి పరిస్థితి నెమ్మదిగా మారడం ప్రారంభమవుతుంది. ముందు వరకు సమస్యగా కనిపించిన విషయం ఒక్కసారిగా సర్దుకుపోయే అవకాశముంది. మీరు ఎంత ప్రయత్నించినా జరగని పని ఇప్పుడు సులభంగా పూర్తవుతుంది. ఇప్పటివరకు మీకు వ్యతిరేకంగా ఉన్నవారు కూడా మృదువుగా మాట్లాడే పరిస్థితి వస్తుంది. మీరు చెప్పిన మాటను వినేవారు పెరుగుతారు. కుటుంబంలో కూడా వాతావరణం కాస్త ప్రశాంతంగా మారుతుంది. ఆర్థిక విషయాల్లో కూడా కొంత ఉపశమనం కనిపిస్తుంది. రావాల్సిన డబ్బు కొంత వస్తుంది. కొత్త పని గురించి సమాచారం రావచ్చు. జ్యోతిష్యంగా చూస్తే శని కఠినంగా పరీక్షించిన తర్వాత చిన్న ఉపశమనమిస్తాడు. అదే ఈ రోజుల్లో కనిపిస్తుంది. మీరు పూర్తిగా గెలిచినట్టు కాదు కానీ కష్టాలు తగ్గుతున్న సంకేతం. ఈ రోజుల్లో మీరు కొత్త నిర్ణయాలు తీసుకోవచ్చు. కాని తొందరపడకండి. ముందు వచ్చిన అనుభవాన్ని గుర్తుపెట్టుకుని జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి. మీరు గతంలో ఎదుర్కొన్న సమస్యలు ఇప్పుడు మీకు పాఠమవుతాయి. అదే పాఠం వల్ల మీరు తప్పు చేయకుండా ఉంటారు. ప్రతికూల పరిస్థితి మారడమంటే ఒక్కసారిగా అదృష్టం మారిపోవడం కాదు. నెమ్మదిగా మార్పు మొదలవుతుంది. దాన్ని గుర్తించి ముందుకు సాగాలి. ఈ కాలంలో కుంభరాశివారికి వచ్చిన ఒక ముఖ్యమైన అనుభవం ఆశ్రయం లభించడం. మీరు ఎవరికీ చెప్పకుండా బాధపడుతున్న విషయం మీద ఇప్పుడొక సహాయం లభిస్తుంది. అది మనిషి రూపంలో కావచ్చు, ఉద్యోగ రూపంలో కావచ్చు, లేదా ఒక మంచి అవకాశం రూపంలో రావచ్చు. ఇప్పటివరకు మీరు ఒంటరి అన్న భావన తగ్గుతుంది. మీకు తోడుగా నిలబడే వ్యక్తి కనిపిస్తాడు. కొంతమంది జీవితంలో ఒక మంచి స్నేహితుడు తిరిగి రావచ్చు. కొందరికి పెద్దవారి ఆశీర్వాదం లభిస్తుంది. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఒక అవకాశం వస్తుంది. వెంటనే ఫలితం కాకపోయినా దారి కనిపిస్తుంది. వ్యాపారం చేసేవారికి ఒక కొత్త ఒప్పందం గురించి సమాచారం రావచ్చు. కుటుంబంలో కూడా మీ మాట వినే వ్యక్తి ముందుకు వస్తాడు. మీ సమస్యను అర్థం చేసుకొని మీకు ధైర్యం చెప్పేవారు ఉంటారు. జ్యోతిష్యంగా గురుకృప ప్రారంభమైనప్పుడు మనిషికి ఆశ్రయం లభిస్తుంది. కష్టకాలంలో పూర్తిగా పడిపోకుండా కాపాడేది ఇదే. ఈ రోజుల్లో మీకు వచ్చిన అవకాశం చిన్నదిగా అనిపించినా దాన్ని వదలకండి. అదే తర్వాత పెద్ద మార్పుకు కారణమవుతుంది. మీరు భయపడకుండా ముందుకు వెళ్ళాలి. మీకు దైవరక్షణ ఉంది అనే భావనతో ఉండాలి. ఈ 4 రోజులు పూర్తయ్యే సమయానికి కుంభరాశివారికి ఒక కొత్త కాలం ప్రారంభమవుతున్న సంకేతాలు కనిపిస్తాయి. ఇప్పటివరకు కష్టాలు ఎక్కువగా కనిపించినా ఇప్పుడు నెమ్మదిగా మంచి మార్పు వస్తుంది. మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న విషయం మీద కదలిక ప్రారంభమవుతుంది. ఆగిపోయిన పని మళ్లీ మొదలవుతుంది. మీ ప్రయత్నానికి ఫలితం కనిపించడం ప్రారంభమవుతుంది. ఆర్థికంగా పూర్తిగా లాభం రావడానికి ఇంకా సమయం ఉన్నా ఆదాయం పెరగడానికి మార్గం కనిపిస్తుంది. కొత్త పని గురించి ఆలోచన వస్తుంది. కొంతమంది జీవితంలో మార్పు తీసుకురావాలనే నిర్ణయం తీసుకుంటారు. కుటుంబంలో కూడా ముందున్న టెన్షన్ తగ్గుతుంది. మీరు మాట్లాడకుండా ఉన్నవారు మళ్లీ మాట్లాడే పరిస్థితి వస్తుంది. జ్యోతిష్యంగా ఇది బంగారు కాలం మొదలయ్యే ముందు వచ్చే సంకేతం. ఒక్కసారిగా పెద్ద విజయం రాదు కానీ మార్గం తెరుచుకుంటుంది. ఈ రోజుల్లో మీరు మంచి పనులు మొదలుపెడితే తర్వాత మంచి ఫలితం వస్తుంది. పూజలు చేయడం, దానం చేయడం, పెద్దలను గౌరవించడం నీకు అదృష్టం పెంచుతుంది. మీరు గతంలో ఎదుర్కొన్న కష్టాలు వృధా కావు. అదే కష్టాలు ఇప్పుడు మీకు బలమవుతాయి. ఈ కాలం తర్వాత మీ జీవితంలో స్థిరత్వం పెరుగుతుంది. భయం తగ్గుతుంది. నమ్మకం పెరుగుతుంది. ఇది నిజంగా మంచి కాలం ప్రారంభానికి వచ్చిన మొదటి సూచన. కుంభరాశివారికి ఈ కాలం తర్వాత నెమ్మదిగా జీవితంలో స్థిరత్వం పెరుగుతుంది. ఇప్పటివరకు మీరు ఎదుర్కొన్న సమస్యలు ఒక్కసారిగా పూర్తిగా పోవకపోయినా వాటి ప్రభావం తగ్గడం ప్రారంభమవుతుంది. ముఖ్యంగా మార్చి చివరి నుండి వచ్చే రోజుల్లో మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తుకు మంచి పునాది వేస్తాయి. ఇంతకాలం మీరు ప్రయత్నించిన పని ఇప్పుడు ఫలితం ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుంది. మీరు ఓపికగా ఎదురుచూసిన విషయానికి సమాధానం వస్తుంది. కొంతమంది కుంభరాశివారికి కొత్త బాధ్యతలు వస్తాయి. ఈ బాధ్యతలు మొదట కష్టంగా అనిపించినా తరువాత అదే మీ ఎదుగుదలకు కారణమవుతుంది. మీ భవిష్యత్తు విషయంలో భయం తగ్గుతుంది. ముందు అనిశ్చితి ఎక్కువగా కనిపించినా ఇప్పుడు దారి స్పష్టంగా కనిపిస్తుంది. మీరు ఎక్కడ తప్పు చేశారో అర్థమవుతుంది. అదే మీకు ముందుకు వెళ్లడానికి బలమిస్తుంది.
ఆర్థికంగా కూడా నెమ్మదిగా మెరుగుదల కనిపిస్తుంది. డబ్బు ఒక్కసారిగా ఎక్కువ రాకపోయినా నిలకడగా రావడం ప్రారంభమవుతుంది. మీరు ఖర్చు చేసే విషయంలో జాగ్రత్త పెడితే తరువాత మంచి పొదుపు చేయగలుగుతారు. కుటుంబంలో కూడా శాంతి పెరుగుతుంది. మీరు ఇంతకాలం మాట్లాడని వ్యక్తులతో మళ్లీ మాట్లాడే పరిస్థితి వస్తుంది. పాత విభేదాలు తగ్గుతాయి. ఈ కాలం మీకు ఒక విషయం నేర్పుతుంది. తొందరపడకుండా సహనం పాటిస్తే జీవితంలో మంచి కాలం తప్పకుండా వస్తుంది. ఈ 4 రోజుల్లో ప్రేమ సంబంధాల్లో జాగ్రత్త అవసరం. చిన్న అనుమానం పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది. మీరు చెప్పిన మాటను వేరేలా అర్థం చేసుకునే పరిస్థితి ఉంటుంది. అందుకే ఈ రోజుల్లో కోపంతో మాట్లాడకూడదు. ప్రేమలో ఉన్నవారు ఎక్కువగా భావోద్వేగంతో నిర్ణయం తీసుకోవడం మంచిది కాదు. మీకు అనిపించిన ప్రతీదీ నిజం కావాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు పరిస్థితి వల్ల అపార్థం జరుగుతుంది. కొంతమంది కుంభరాశివారికి పాత ప్రేమ విషయం మళ్లీ గుర్తుకు రావచ్చు. గతం గురించి ఆలోచించడం వల్ల మనసు కలవరపడుతుంది. కాని గతాన్ని తిరిగి తీసుకురావడం సాధ్యం కాదు. ఇప్పుడు ఉన్న సంబంధాన్ని కాపాడుకోవడం ముఖ్యం. మీరు నిజంగా ప్రేమించే వ్యక్తితో మాట్లాడేటప్పుడు గౌరవంగా మాట్లాడాలి. అనుమానం పెంచితే సంబంధం దెబ్బతింటుంది. నమ్మకం పెంచితే సమస్యలు తగ్గుతాయి. పరిష్కారం కోసం ఈ రోజుల్లో శివాలయం వెళ్లడం మంచిది. సోమవారం రోజు పూజ చేస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది. కోపం తగ్గుతుంది. ప్రేమలో సమస్య వచ్చినప్పుడు వెంటనే విడిపోవాలని అనుకోవద్దు. ఈ కాలం తాత్కాలిక పరీక్ష మాత్రమే. మీరు సహనం పాటిస్తే సంబంధం బలంగా మారుతుంది. వివాహ జీవితం ఉన్న కుంభరాశివారికి ఈ రోజుల్లో మాటల విషయంలో చాలా జాగ్రత్త అవసరం. చిన్న విషయానికి పెద్ద వాదన రావచ్చు. ముఖ్యంగా డబ్బు, బాధ్యతలు, కుటుంబ విషయాల్లో అభిప్రాయ భేదాలు రావచ్చు. భార్యాభర్తలలో ఒకరు ఎక్కువగా ఆలోచిస్తే మరొకరు కోపంగా స్పందించే పరిస్థితి ఉంటుంది. ఈ సమయంలో ఎవరు గెలిచారు అనే విషయం ముఖ్యం కాదు. ఇంట్లో శాంతి ఉండటం ముఖ్యం. కొంతమంది దంపతులకు బయటవాళ్ల మాట వల్ల సమస్య రావచ్చు. ఇతరుల ముందు మీ కుటుంబ విషయాలు చెప్పకపోవడం మంచిది. మీ సమస్య మీరే మాట్లాడుకుని పరిష్కరించుకోవాలి. ఈ రోజుల్లో కలిసి ప్రార్థన చేయడం మంచిది. ఒకే దేవాలయానికి వెళ్లడం, ఒకే పూజ చేయడం వల్ల మనసులు దగ్గరవుతాయి. మీరు ఒకరినొకరు అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే ఈ కాలం తర్వాత సంబంధం ఇంకా బలంగా మారుతుంది. ఈ పరీక్ష తర్వాత మీ మధ్య నమ్మకం పెరుగుతుంది. వివాహ జీవితంలో సహనం చాలా ముఖ్యం. మాటతో గాయం చేయడం సులభం, కానీ ఆ గాయం మానడానికి సమయం పడుతుంది. అందుకే ఈ రోజుల్లో నెమ్మదిగా మాట్లాడటం మంచిది. ఉద్యోగం చేసే కుంభరాశివారికి ఈ 4 రోజులు కొంత ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. మీరు చేసిన పనికి వెంటనే గుర్తింపు రాకపోవచ్చు. సీనియర్లు మీ మీద ఎక్కువ బాధ్యత వేయవచ్చు. కొంతమందికి పని మార్పు గురించి ఆలోచన వస్తుంది. కాని ఈ రోజుల్లో వెంటనే మార్పు చేయడం మంచిది కాదు. ముందుగా పరిస్థితి పూర్తిగా అర్థం చేసుకోవాలి. వ్యాపారం చేసేవారికి లాభం తక్కువగా కనిపించవచ్చు. కాని ఇది పూర్తిగా నష్టకాలం కాదు. ఖర్చు తగ్గిస్తే నెమ్మదిగా నిలబడగలుగుతారు. కొత్త పెట్టుబడి పెట్టే ముందు ఆలోచించాలి. విద్య చదివేవారికి కాన్సంట్రేషన్ తగ్గే అవకాశం ఉంది. చదవాలని అనిపించకపోవచ్చు. కాని ఈ రోజుల్లో క్రమం తప్పకుండా చదివితే తర్వాత మంచి ఫలితం వస్తుంది. డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వచ్చినంత ఖర్చు చేయకండి. చిన్న పొదుపు కూడా తర్వాత ఉపయోగపడుతుంది. ఈ కాలం తర్వాత ఆదాయం పెరిగే మార్గం కనిపిస్తుంది. మీరు కష్టపడిన పని వృధా కాదు. కొంచెం ఆలస్యంగా అయినా ఫలితం వస్తుంది. ఈ కాలంలో గ్రహ ప్రభావం తగ్గడానికి కొన్ని సులభమైన పరిహారాలు చెయ్యాలి. పెద్ద పెద్ద పూజల అవసరం లేదు. మనసు శుభ్రంగా ఉంటే చిన్న పరిహారం కూడా మంచి ఫలితం ఇస్తుంది. ప్రతి ఉదయం సూర్యుడు ఉదయించే సమయంలో బయట నిలబడి సూర్యునికి నీరు అర్పించడం మంచిది. ఇది శరీరానికి మంచిది, మనసుకు కూడా శాంతి ఇస్తుంది. ఆదివారం రోజు సాధ్యమైనంతవరకు ఉపవాసం లేదా సాత్విక ఆహారం తీసుకోవడం మంచిది. పెద్దల ఆశీర్వాదం తీసుకోవాలి. శనివారం రోజు నూనె దీపం వెలిగించడం వల్ల కష్టాలు తగ్గుతాయి. పేదవారికి అన్నం పెట్టడం, పక్షులకు గింజలు వేయడం మంచి ఫలితమిస్తుంది. ప్రతిరోజూ ఉదయం లేదా సాయంత్రం ఈ మంత్రం 51 సార్లు జపించాలి. ఓం ఆదిత్యాయ నమః, ఓం భాస్కరాయ నమః, ఓం సూర్యనారాయణాయ నమః. ఈ మంత్రం జపం చేస్తే మనసులో భయం తగ్గుతుంది. నిర్ణయాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఆర్థిక సమస్యలు నెమ్మదిగా తగ్గుతాయి. ఈ 4 రోజులు సహనం పాటిస్తే తర్వాత మంచి కాలం ప్రారంభమవుతుంది. దైవంపై నమ్మకం ఉంటే కష్టకాలం కూడా మార్గం చూపుతుంది. మీ శ్రమ, మీ భక్తి, మీ సహనం
ఇవే మీ భవిష్యత్తును బంగారు కాలంగా మార్చే శక్తి. ఇంతవరకు వీడియోను పూర్తిగా చూసిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఇది మీ గోవింద ఆస్ట్రోసేవా ఛానల్. ఈరోజు చెప్పిన కుంభరాశి ఫలాలు మీకుపయోగపడితే తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేయండి. మీ స్నేహితులు, మీ కుటుంబ సభ్యులు, మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. మీ ఒక్క షేర్ వల్ల ఈ సమాచారం మరొకరికి ఉపయోగపడుతుంది. ఇంకా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వారుంటే దయచేసి ఇప్పుడే గోవింద ఆస్ట్రోసేవా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం మా కోసం పెద్ద ప్రోత్సాహం. మీ ఆదరణ వల్లనే మేము ఇంకా మంచి రాశిఫలాలు మీకు అందించగలుగుతున్నాం. కామెంట్లో తప్పకుండా ఓం నమః శివాయ అని టైప్ చేయండి. మీరు చేసే ప్రతి జపం మీకు శుభఫలితాలు తీసుకువస్తుంది. మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం. గోవింద ఆస్ట్రోసేవాతో ఉండండి. ధన్యవాదాలు.